హలో పీపుల్, ఈజీగా ఎటువంటి షుగర్స్ లేకుండా ఎంతో ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేటువంటి ప్రోటీన్ లడ్డు అండ్ ప్రోటీన్ బార్ బయట షాప్లో కొనాలంటే మనకి ఒకే ఎనర్జీ బార్ ఈజీగా 20 to 30 రూపీస్ అవుతుంది. కానీ మీకు ఎంతో ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో ఇవన్నీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను, వచ్చేయండి. ఒక బౌల్లోకి ఒక 10-15 డేట్స్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బాయిల్డ్ వాటర్లో మనం ముందుగా వాష్ చేసుకున్నటువంటి డేట్స్ వేసుకొని ఒక 2 hours నానబెట్టేసుకుంటే సరిపోతుంది. 2 hours నానబెట్టుకున్నాం కదా డేట్స్, వీటిలో నుంచి మనం సీడ్స్ని వేరు చేసేసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. డేట్స్ని ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పు పూల్ మకానాని మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకో బౌల్లో ఒక 50 grams ఆఫ్ సీసమీ సీడ్స్, అవి కూడా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పూల్ మకానా చూడండి, ఇలా అవుతే ఇది ఇంకా కానట్టు. ఇలా మనం ఇలా అనగానే క్రష్ చేయగానే క్రష్ అయి పౌడర్ లాగా వస్తే అది బాగా ఫ్రై అయినట్టు. ఇగో చూడండి నువ్వులు ఎలా ఫ్రై అవుతున్నాయో, ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే మనకి నువ్వులు కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే. అంతలోపు మన ఒక ప్యాన్లో ఇవి ఫ్లాక్స్ సీడ్స్, ఇవి కూడా ఒక 50 grams తీసుకున్నాను. వీటిని కూడా మనం బాగా ఆయిల్ లేకుండా జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో. ఇలా అయితే మనకి సరిపోయినట్టే. కలర్ చేంజ్ అయిందంటే ఇలా పాప్ సౌండ్ వస్తే అయిపోయినట్టే. ఆలోపు మరొక బౌల్లో మరొక కడాయిలో ఒక 50 grams ఆఫ్ పంకిన్ సీడ్స్, ఇవి కూడా మనం ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 minutesలో చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ అయ్యా. ఇలా అయితే సరిపోతుంది. మరొక ప్యాన్లో వాటర్ మిలన్ సీడ్స్, ఇవి కూడా ఒక 50 grams, ఇవి కూడా ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 minutesకి చూడండి ఇవి ఎంత బాగా ఏగిపోయాయో. అలాగే మరొక ప్యాన్లో సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి ఒక 5 minutes మనం కలిపి పెడుతూ ఉంటే అవి కూడా అయిపోతాయి. చూడండి ఎంత బాగా రోస్ట్ అయ్యాయో, కలర్ కూడా ఎంత బాగా చేంజ్ అవుతుందో చూడండి. మరొక ప్యాన్లో ఒక గుప్పెడు అంటే ఒక 50 grams అంతే అలా ఒక గుప్పెడు బాదం, ఇవి కూడా ఫ్రై చేసేసుకొని, బాదం ఒకటి వేసుకుంటే ఏం సరిపోతుంది, బాదంతో పాటు కాజు కూడా ఉండాలి కదా. కాజు కూడా వేసుకొని వీటిని కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి సన్ఫ్లవర్ సీడ్స్ ఎంత బాగాయో. దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఆలోపు కాజు బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత, కాజు ఇలా మనకి కాజు బాదం ఫ్రై కావడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆలోపు మరొక ప్యాన్లో చియా సీడ్స్, ఒక 2 spoons ఆఫ్ చియా సీడ్స్ వేసుకొని ఒక 20 to 30 seconds అలా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు చేస్తే మాడిపోతుంది. అలాగే బాదం చూద్దాం రండి. చూడండి బాదం ఎంత బాగా బ్రేక్ అయిందో కనిపిస్తుందా. ఇలా అయితే మనకు బాదం కాజు మంచిగా ఫ్రై అయినట్టే. ఆలోపు చియా సీడ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి వాటిని కూడా మనం మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా అన్ని రకాలటువంటి సీడ్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నది మంచిగా అటు ఇటు కలిసేలా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు చూడండి ఇవంతా కలిపితే ఒక ప్లేట్ 4 parts అనుకోండి. ఇందులో నుంచి ఈ ప్లేట్లో నుంచి మనం ఒక్క పార్ట్ని మాత్రం తీసుకొని ఇలా మనం పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత బాదం కాజుని చిన్నగా చాప్ చేసేసుకోవాలి. ఇందులో చూడండి నేను ఇందులో అలాగే వేసాను బాదం, కానీ ఇందులో మాత్రం చిన్నగా చాప్ చేసి వేసాను. అవి పంటకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అందుకోసమే ఇలా చిన్నగా చాప్ చేసి కొంచెం పక్కకు పెట్టేసుకున్నాం. ఈ మిక్చర్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఈ మిగిలినటువంటి మిక్చర్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మెత్తగా కాకుండా బరగగా పౌడర్ పెట్టుకున్నాను. ఆ బరక పట్టుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 to 4 spoons ఆఫ్ ఆయిల్ గీ, మీకు ఏది కావాలంటే అది వేసేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా 2 hours బ్యాక్ నానబెట్టుకొని మిక్సీ చేసుకున్నటువంటి డేట్స్ సిరప్ మిక్స్ దాన్ని మనం ఈ ఆయిల్ ఆర్ గీలో వేసేసుకొని
ఎటువంటి ఉండలు కట్టకుండా మాడిపోకుండా చిన్న మంట మీద సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఒకవేళ చిన్న మంట పెట్టకపోతే అది మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చిన్న మంట పెట్టి దగ్గర ఉండి చూసుకోవాలి. అప్పుడు మాడిపోవడానికి అవకాశం ఉండదు. ఇలా దాన్ని పచ్చివాసన పోయేలాగా బాగా కలబెట్టుకుంటూ ఆయిల్ గీ అనేది మొత్తం డేట్స్కి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఎంత బాగా వస్తుందంటే స్మెల్ ఇలా బబుల్స్ వస్తుంటే మనకు పచ్చివాసన పోతుంది. అలాగే ఆయిల్ గీ అనేది కూడా డేట్ సిరప్ అబ్జర్వ్ చేస్తుంది. ఇలా మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు బరకగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా మనం ఈ డేట్ సిరప్లో వేసుకొని కలబెట్టుకోవాలి. బాగా కలబెట్టుకుంటే ఆ తర్వాత ఉండలు లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఉండలు లేకుండా కలబెట్టుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్న పౌడర్తో పాటు ఇంతకుముందు సపరేట్గా సీడ్స్ కొన్ని పక్క పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పౌడర్ ప్లస్ సీడ్స్ కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఆ సిరప్లోకి బాగా కలుపుకోవాలి. కలిసిపోయేలాగా తిప్పుకుంటే మనకు సరిపోతుంది. ఇలా తిప్పుకున్న దాన్ని ఇక్కడ కూడా ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం ఉండలు కట్టదు, బట్ ఇన్ కేస్ ఒకవేళ కట్టకుండా చూసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా కట్టుకున్న దాన్ని మనం సపరేట్ చేసుకునే ముందు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని మంచిగా అప్లై చేసుకుంటే మనకి తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది, ఆ ప్లేట్ కట్టుకోకుండా. ఇలా చేసుకున్న దాన్ని ఆ మిక్స్చర్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అది చాలా వేడిగా ఉంది, అందుకే నాకు చేయి పెట్టడానికి కావట్లేదు, అందుకే స్పూన్తో స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు కూడా వేడిగా ఉంటే చేయి పెట్టకండి, స్పూన్తో స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ చల్లార్చుకోవాలి. 1 అవర్ చల్లార్చుకున్న తర్వాత మనం దీన్ని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత నాకు 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ తీస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. చల్లగా గట్టిపడిపోయింది, ఇంకా మంచి గట్టిగా అయింది. దీన్ని మనం మంచిగా పీసెస్ కింద సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా. ఒకవేళ మాకు ఇలా కట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, బాగా రావట్లేదు అని మీరు ఫీల్ అయితే ఇది కట్ చేసుకోకుండా ఇలా ఉండల్లాగా చుట్టుకొని లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా కొంచెం సపరేట్ పక్కకు పెట్టుకున్నాను. దీన్ని ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చేతితో చేసేసుకుంటే మంచిగా వస్తాయి. మీరు కూడా ఇలా లడ్డూలాగా చుట్టేసి పక్కకు పెట్టేసేసుకోండి, అయిపోతుంది. మొత్తం లడ్డూలాగా చుట్టేసుకున్నాం కదా, సరిపోతుంది. అలాగే ఇంతకుముందు మనం కట్ చేసుకునే కూడా ఇలా డెకరేషన్ చేసుకుంటే, ప్లేటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీ ఎమ్మి ప్రోటీన్ బార్ అండ్ ప్రోటీన్ లడ్డు, ఎనర్జీ లడ్డు ఏదైనా అనుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే ఇందులో ఎనర్జీని ఇచ్చేటువంటి నట్స్, సీడ్స్, డేట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.